కామారెడ్డి మున్సిపాలిటీలో భూ కబ్జాలు అవినీతి రహిత పాలన కోసం ఒక్కసారిగా తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ మాజీ కౌన్సిలర్ ఓటర్లను కోరారు. గత కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో 10 నుండి 20 కోట్ల అభివృద్ధి చేసిన 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వేలాది మంది తమ భూములను కబ్జాదారులకు అర్పించుకున్నారన్నారు. గతంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజా దర్బార్ పెడితే తమ భూములు కబ్జాకు గురయ్యాయని 5,000 దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. ఇంకా తమ వద్దకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు. అవినీతి రహిత పాలన కోసం ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డిని గెలిపించినట్టుగానే అవినీతి రహిత కబ్జాలు లేని కామారెడ్డి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము భారతీయ జనతా పార్టీలో ఉంటూ పనిచేస్తున్నాము అంటే ఎక్కడ ఏం ఆశించకుండా నీతి నిజాయితీతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న కౌన్సిలర్లైనా, కార్యకర్తలైనా, నాయకులైనా అందరూ ఇక ముందు కూడా ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని దొంగోట్లను సృష్టించి మళ్ళీ మనం కాంగ్రెస్ మున్సిపాలిటీ కామారెడ్డి మున్సిపాలిటీ వాళ్ళు చేయించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ నిజాయితీ ఏ విధంగా అయితే రమణన్న గారిని నిజాయితీ ఎటువంటి డబ్బు ఆశకు లేకుండా, ఎటువంటి మద్యానికి ఆశకు లేకుండా మీరు ఎంత నిజాయితీగా ఆయన మీద నమ్మకంతో గెలిపించిందో అదే నిజాయితీగా ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లని గెలిపిస్తే మీకు ఖచ్చితంగా అభివృద్ధి అనేది 100% జరుగుతుంది. అది